హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ది చందు డైరీస్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియక వెయిట్ చేస్తున్నారు. ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి నేమ్ ఎలా పెట్టాలి, ఈమెయిల్ సెపరేట్ గా ఉండాలా అండ్ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చా, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఈ ఒక్క వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే జస్ట్ 10 minutes లోనే ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ నుంచి మీ ఫస్ట్ వీడియో అప్లోడింగ్ వరకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక మెయిన్ విషయం చెప్తాను. చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. నిజానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీనే, కానీ గ్రో చేయడం చాలా కష్టం. కాబట్టి క్రియేట్ చేయడానికి ఎంత టైం తీసుకోకండి, ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. సో గైస్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, మీరు యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే సో అదైతే యూజ్ చేయొద్దు, కొత్తగా అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దీనికంటూ సపరేట్ మెయిల్ ఉంటే చాలా యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. సో చేసిన వెంటనే మీకు గెస్ట్ అకౌంట్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ యూ అని కనిపిస్తుంది కదా, సో మీకు ప్రొఫైల్ అనమాట. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇలా అయితే కనిపిస్తుంది. సో మీరు కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి గెస్ట్ మోడ్ ఉంటుంది. సో ఇలా లెఫ్ట్ సైడ్ పైన అకౌంట్స్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. మీకైతే యాడ్ అకౌంట్ అని చూపిస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ నాకు మెయిల్స్ లాగిన్ అయ్యి ఉంది. సో మీరు ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంటుంది కనిపిస్తుంది కదా, సో యాడ్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ గూగుల్ యాక్సెస్ అడుగుతుంది, సింపుల్గా కంటిన్యూ ఇచ్చేయండి. సో ఇప్పుడు క్రోమ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఉన్న మెయిల్స్ కనిపిస్తాయి. సో యూజ్ అనదర్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. సో చేసిన వెంటనే ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ వస్తుంది. సో ఆల్రెడీ మీరు ఉన్న అకౌంట్స్ అయితే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, బట్ మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి సో క్రియేట్ అకౌంట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ఇది ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై వర్క్ బిజినెస్ అనేది ఉంది. సో ఫర్ మై పర్సనల్ యూజ్ పైన ట్యాప్ చేయండి. సో చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో మీ నేమ్ ఫస్ట్ మీ నేమ్ అయితే ఇచ్చేయండి. సో నేను జస్ట్ సింపుల్గా చందు అని పెట్టేశాను. అంటే ఇక్కడ మీ సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి. సో నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని ఇస్తాను. సో ఇది రెఫరెన్స్ కోసం కదా, రైట్, చందు యూట్యూబ్ ఛానల్ అని నేమ్ అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో మీరు కూడా నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇది కరెక్ట్గా ఇది ఇవ్వండి, బికాజ్ రేపు పొద్దున మోనిటైజేషన్ అయినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి దీనివల్లే. సో మీకు కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏముందో కరెక్ట్గా ఇవ్వండి. సో నేను 29 Jan 2004 అయితే ఇస్తున్నాను. డన్. సో మీ జెండర్ లైక్ మీ జెండర్ ఏదైతే ఇవ్వండి, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో నెక్స్ట్ ఈ కంప్లీట్గా కరెక్ట్గా చూసుకోండి, 1-2 సార్లు. సో నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీకు నేమ్స్ వస్తుంది. సో నేను చందు యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను కదా, సో మీ సర్నేమ్తో మీకు మీరు ఏ నేమ్ అయితే పెట్టారో ఆ నేమ్ వస్తుంది. సో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ రెండు నచ్చలేదు, యూట్యూబ్ ఛానల్ చందు లేదా చందు యూట్యూబ్ ఛానల్ నచ్చలేదు అనుకుంటే కొత్తగా కంపోజ్ చేసుకోవచ్చు, బట్ సిమిలర్ ఉండాలి. సో చూసుకోండి, చందు యూట్యూబ్ అని పెడతాను నేనైతే. ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తాను మీకోసం. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, అక్కడ స్పేస్లు ఉండకూడదు మధ్యలో. సో మెయిల్లో మధ్యలో స్పేస్ ఉండదు. చందు యూట్యూబ్, రైట్ చేశాను. సో ఆల్రెడీ ఎవరో పెట్టేశారు, ఇది అవ్వట్లేదు. సో నాకు ఇది రెండోది ఓకే, చందు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. సో దానిపైన ట్యాప్ చేసి నెక్స్ట్ అయితే ఇచ్చేసాను. సో నెక్స్ట్ పాస్వర్డ్ అనమాట. ఇదైతే మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు ఇక్కడైతే. సో పాస్వర్డ్ పైన ట్యాప్ చేసి సో గూగుల్ ఇక్కడ రెఫరెన్స్ పాస్వర్డ్ ఇస్తుంది. సో అదేం పెట్టకండి, మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ లైక్ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో ఏదో అసలు అర్థం కాకూడదు, లైక్ చాలా స్ట్రాంగ్గా పెట్టండి. సో ఏదో నేను మామూలుగా ఫర్ రెఫరెన్స్ నేను పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అడుగుతుంది మీరు. సో ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీ నెంబర్ మీరు ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే యాడ్ చేసేసి సో ఇక్కడ SIM అగ్రీ అని వస్తుంది. సో అది SIM కొట్టేస్తే సో మీ గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. సో చూసుకోండి అండ్ ఇక్కడ ఎంటర్ కోడ్. సో ఏదైతే మీరు నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. సో మీరు ఆ కోడ్ కానీ ఎంటర్ చేసినట్లయితే సో మీ గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. సో ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ కొట్టేస్తే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మీ జీమెయిల్ క్రియేషన్ అనమాట. సో నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో గైస్, మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది చూసారు కదా. నా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు సైన్ ఇన్ అయిపోయింది నా మెయిల్. సో యూలో చూసారా. సో దానిపైన ట్యాప్ చేయండి రైట్ సైడ్ కిందన. సో చేస్తే ఇక్కడ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ సైన్ ఇన్ అయిపోయింది. సో ఏం చేయాలి, కొత్త అకౌంట్ అయితే పెట్టేసుకోవాలి. సో పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ అకౌంట్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తున్నాను. సో మీకు డైరెక్ట్ ఏం రాదనమాట, డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా చందు యూట్యూబ్ ఛానల్ అని, ఇదే మనం క్రియేట్ చేసిన ఛానల్. సో దానిపైన ట్యాప్ చేస్తున్నాను. సో చేసిన వెంటనే ఇగోండి ఇలా కనిపిస్తుంది. సో బ్లాంక్ అనమాట, ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా క్రియేట్ చేసిన మెయిల్ ఇది. సో సేమ్ ఇందులో కూడా ప్రొఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ యూ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో చేస్తే ఇలా కనిపిస్తుంది బ్లాంక్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో క్రియేటివ్ ఛానల్ పైన ట్యాప్ చేసాం. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ మీరు లోగో ఏదైతే ఉంటుందో సో మీ ఛానల్ నేమ్తో ఒక లోగో ఉంటుంది కదా, సో లోగో డిజైన్ చేసి దీనిపైన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్
సో నేను చందు డైరీస్ కదా మన ఛానల్ నేమ్. సో చందు వ్లాగ్స్ అని ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. సో సేవ్ నేమ్ అనమాట. అండ్ హ్యాండిల్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు నేనే. సో చందు ఇది ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పైన లోగో అయితే మాత్రం మ్యాండేటరీ. సో చక్కగా పెట్టేసుకోండి, ముందే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే లోగో పెట్టేసి ఉంచుకోండి. సో ఇక్కడ ఏం లేదు, కిందన క్రియేట్ ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఛానల్, దానిపైన ట్యాప్ చేస్తున్నాను. సో చూసుకోండి, ఓకే ఆల్రెడీ నేమ్ ఉంది ఆల్రెడీ. సో నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చందు వ్లాగ్స్, ది చందు డైరీస్ అంటే ఎవరికి లేదు. సో డిఫరెంట్గా అంటే ఎవరికి లేని నేమ్ ఇవ్వాలి. చందు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెన్స్కి చందు వ్లాగ్స్ 1 2 3 4 5 ఎవడు పెట్టాడు కాబట్టి తీస్తున్నాను. సో సేవ్ చేసేస్తున్నాను, చేసేసి క్రియేట్ ఛానల్ పెడుతున్నాను. సో ఎక్కడ ఓకే డిఫరెంట్ ఛానల్. సో ఆల్రెడీ నేమ్స్ అయితే అయిపోయినాయి గైస్. సో మంచిగా చందు వ్లాగ్స్ కాకుండా ది చందు బ్లాగ్స్ నేచర్. సో ఈ ప్రపంచంలో ఎవడి పెట్టడు పేరు. సో ఇది చందు బ్లాగ్స్ నేచర్ అని పెట్టాను. సో ఇది కూడా ఉంది అంటే ఇక సో ఇప్పుడు క్రియేట్ ఛానల్ అని కొడుతున్నాను. సో చూడండి ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఓకే డన్. సో ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఎడిట్ ఛానల్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో చూసుకోవచ్చు ఇక్కడ మన ఛానల్ నేమ్ ది చందు వ్లాగ్స్ నేచర్ అంట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కెమెరా ఉంది కదా మిడిల్లో, సో దీనిపైన లోగో పెట్టేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కూడా పెట్టేసుకోవచ్చు. సో బ్యానర్ అండ్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వీడియో మీకు కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేస్తాను. అండ్ ఇక్కడ మీరు ఛానల్ యూఆర్ఎల్ చూసుకోవచ్చు. సో ఇదే అనమాట. సో దీన్ని కాపీ చేసుకొని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ గైస్. సో నేను వ్లాగ్స్ ఛానల్ కదా నాది. సో ఇన్ దిస్ అంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో మీరు ఎవరికైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారో, సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మన ఛానల్ అసలు దేనికోసం, మీరు చేస్తున్న కంటెంట్ ఏంటి, నీచ్ ఏంటి, సో దానికి రిలేటెడ్ మీరైతే టాపిక్స్ ఇవ్వాలి. సో నాది మోటివేషన్ కాబట్టి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను. హాయ్ ఐఎమ్ చందు, దిస్ ఛానల్ లైక్ దేనికోసం రిలేటెడ్ ఆ నీచ్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో పక్కా అట్లీస్ట్ చాట్ జీపీటీని యూజ్ చేసుకుని అయినా సరే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ పెట్టండి. సో ఎవరైనా కొత్త ఆడియన్స్ వస్తే దీన్ని చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రైవసీ, కీప్ ఆల్ మై సబ్స్క్రైబ్ ప్రైవేట్. సో మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ప్రైవేట్గా ఉంచాలి, లైక్ ఎంతమంది ఉన్నారో తెలియకూడదు అనుకుంటే ఇది ఆన్లో పెట్టండి. బట్ అవసరం లేదు, ఆఫ్ చేసి పెట్టుకోండి. సో అందరికీ విజిబుల్ అయ్యేటట్టు. బట్ స్టార్టింగ్ ఇనిషియల్గా సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి ఆన్లో పెట్టుకోండి ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు. సో డైలీ కన్సిస్టెన్సీ పోస్టింగ్ అనేది చాలా అవసరం. సో ఛానల్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత అనలిటిక్స్. సో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు మీ ఛానల్ గ్రోత్ ఎలా ఉంది, ఏంటి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, రీచ్ ఎలా ఉంది, సో అవన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా, సో ఇక్కడైతే మీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి క్రియేట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు 15 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ మార్చుకొని ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్లో. సో ఇదే అనమాట యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ 5 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఛానల్ క్రియేట్ అయిన తర్వాత సో అది మీకు కావాలా అండ్ నెక్స్ట్ మీకు ఏం వీడియోస్ కావాలి అన్నది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉంటే దానిపై నేను వీడియో చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ. అండ్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఎవరికైతే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో సో ప్రతి ఒక్కరు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఇది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే విధానం. కంగ్రాచులేషన్స్, మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఛానల్ క్రియేట్ చేయడం సక్సెస్ కాదు, ఫస్ట్ 100 వీడియోస్ మీకు బిగ్గెస్ట్ టాస్క్. పర్ఫెక్ట్ వీడియో కోసం వెయిట్ చేయకండి, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయండి, ఇంప్రూవ్ అవ్వండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. తప్పకుండా ఏదో ఒక రోజు ఒక మంచి వీడియో వైరల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న కంప్లీట్ రోడ్ మ్యాప్ ఒక ఫుల్ వీడియో చేసి పెడతా. సో దీన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ డౌట్స్ ఉన్నాయో జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే టాపిక్ పైన ఒక మంచి వీడియో చేసి పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.